ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారాలండి. సార్, మాది ఉత్తరాంధ్ర. అది కృష్ణా జిల్లా అన్న ఎన్టీఆర్ గారు అన్న ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నా స్వగ్రామానికి, నా ప్రాంతానికి ఏమైనా చేయాలని నెమ్మకూరులో ఒక రెసిడెన్షియల్ కళాశాల, రెసిడెన్షియల్ పాఠశాల నిర్మిస్తే మా ప్రాంతం నుండి వేలాది మంది స్టూడెంట్లు సెలెక్ట్ అయ్యి ఆ రోజుల్లో చదువుకుని నెమ్మకూరులో చదవాలని పట్టుదల ఉండేది. సిగ్నల్ కట్ అవుతుంది సార్, చెప్పండి. అలాంటివన్నీ ఎంతో మహానుభావులు పుట్టిన ఆ నేలలో ఏ రోజు కూడా మనం విజయవాడలో చూసాం కానీ ఈ గొడవలు, ముఠా కక్షలు, అలాంటి రౌడీయిజము, ఇదంతా గొడవలు తప్ప అక్కడ గుడివాడ ప్రాంతంలో ఏ రోజు చూడలేదు. అలాంటి గుడివాడ ప్రాంతంలో మొట్టమొదట ఈ ఏదో గుడివాడ ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆయన టికెట్ ఇచ్చారు 2004లో 2009లో ఎప్పుడు. ఈయన కూడా మనవాడే కదా అని ఇచ్చే అదే దూరవాళ్ళు వెళ్తాడని 2 సార్లు గెలిపించిన తర్వాత ఈ 2014లో ఈ ముఠాలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి ముఠాలో చేరిన తర్వాత ఎలా ఆయన చెప్పినట్టు ఎలా తయారయ్యాడు చూడండి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏహి భావం వచ్చేసింది అక్కడ బికాజ్ ఆఫ్ హిమ్. 2022 డిసెంబర్ 26వ తారీఖున ఆయన రావి వెంకటేశ్వరరావు గారు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతికి వెళ్దామని ప్లాన్ చేస్తే ఏదో ఇంకొక వర్గాన్ని బలపడిపోతున్నాడు ప్రతిపక్షంలో అని చెప్పేసి దాన్ని విధ్వంసం చేసి మరీ దారుణం కదండి. ఆయన పైన వెళ్ళి సాక్షాత్తు ఆ తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి ఆ పెట్రోల్ ప్యాకెట్లు ఏంటి, ఆ స్టిక్స్ ఏంటి, ఆ కర్రలు ఏంటి, ఆ రాడ్లు ఏంటి, కత్తులతో దాడులు చేయడము చేసి ఎవరైనా ఊరుకుంటారా? అయినప్పుడు కూడా ఏమో దాడులు చేశారని చెప్పినా కూడా అప్పుడున్న సిఐ గోవిందరాజు కానీ ఇంకొకరు కానీ ఇతర వీళ్ళపైన మళ్ళీ కేసులు పెట్టారు. వాళ్ళపైన మామూలు సెక్షన్తో పెట్టేసి విడిచిపెట్టేశారు. ఈ గుడివాడ నాని అనేవాడు ఏ రోజైనా ఆయన శాఖకి సంబంధించి ఏ రోజైనా పనిచేశాడండి? ఆమె చెప్తున్నారు మా అనూష గారు 4-5 అక్కడ ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏ అల్లర్లు జరిగినా ఆయన మూలాలు ఉంటాయి. ఓన్లీ 4-5 కాన్స్టిట్యున్సీలు పరిమితం కాదండి. ఈవేళ కాకినాడ పోర్ట్ లో జరిగిన బియ్యం మాఫియాలో కూడా ఈయన ఉన్నాడండి, ఒక పౌర సరఫరా శాఖ మార్చులుగా. కాబట్టి అది మొత్తం వచ్చిన తర్వాత మీరు సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈయన మూలాలు కూడా వస్తాయి. ఎంత అక్కడి నుంచి వచ్చింది తెలుస్తుంది. అది ఈయనకి మొట్టమొదటి తిరగబెట్టింది. ఆయన చెప్పినట్టు జూన్ 8, 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన వెంటనే చైతన్య హౌసింగ్ సొసైటీ అదే వర్లిపాడు ఏదో చెప్పారు ఆ మండలంలో, ఆ సర్వే నెంబర్ 80లో 9-11 ఎకరాలండి. వాళ్ళు కొనుక్కొని కష్టార్జితంతో వెంచర్ వేసుకుంటే ఈ గోండా బ్యాచ్ వెళ్ళి మొత్తం ఆక్యుపై చేసి అది ఎంతో సినిమా స్టైల్ కంటే సినిమా కంటే చాలా ప్రమాదంగా ఉంది అది చూస్తుంటే. వేసి ఎవరిని రానివ్వకుండా వాళ్ళే కాదు మనలాంటి వాళ్ళు చూడడానికి వెళ్ళి మన పైన కూడా తోడలే అన్ని అరాచకాలు సృష్టించారు ఈ బ్యాంక్. ఎవడన్నా మురుగమాల ఎవడో ఖాళీ అని చెప్పారు. ఈవేళ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఖాళీ చేసి. ఇప్పుడు ఉండొచ్చు కదా, రమ్మనండి దమ్ముంటే వాళ్ళకి. అధికారం అడ్డం పెట్టుకొని కాదు, మనం ఈవేళ చేస్తున్న కూడా అధికారం అడ్డం పెట్టుకొని చేయట్లేదండి కూటమి ప్రభుత్వం. కేవలం చట్టపరంగా చేస్తున్నారు. మీరు చేసింది ఆ రోజు తప్పుడు కేసులు బనాయించారు తెలుగుదేశం కార్యకర్తల నాయకుల పైన. వాళ్ళపైన సరైన సెక్షన్లతో కేసు నమోదు చేయలేదు కాబట్టి ఇప్పుడు సరైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నారు ఈ రోజు అక్కడ. కాబట్టి వాళ్ళపై తిరుగుబాటు జరిగింది. ఇవి కొడాలి నాని కానీ లేకపోతే ప్రతి నలుగురు కూడా అండి అక్కడ కొడాలి నాని, జోగి రమేష్, గన్నవరం వీళ్ళందరూ కూడా కృష్ణా జిల్లా 5 సంవత్సరాలు పరువు తీసేశారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఎన్టీఆర్ గారికి, రామోజీరావు గారికి మళ్ళీ పేరు ప్రఖ్యాత రావాలంటే కూటమి ప్రభుత్వమే దాన్ని పునరుద్ధరించాలి. కాబట్టి ఆ బాధ్యత తీసుకునే క్రమంలోనే ఈ రోజు వాళ్ళు చేసిన అరాచకాల, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీల పైన ఇవాళ చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అస్సాం కదా, అండమాన్ వెళ్ళినా ఆస్ట్రేలియాలో విడిచిపెట్టే ప్రసక్తే ఉండదండి. మళ్ళీ జుత్తు పట్టుకొని వచ్చి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడైతే తగిన శాస్తి జరుగుతుందని సందర్భంలో తెలియజేస్తుంది. జరుగుతుంది అంటారా? ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఆలస్యం, పోలీసుల వ్యవహారం, అధికారుల తీరు చూస్తుంటే చెప్పడమేనా ఏమైనా జరిగేది ఉందా అని. ఆల్రెడీ ఒకసారి ఆ గడ్డమోడికి అయింది. గుంటూరు గడ్డమోడి కూడా ఉన్నాడు, రాజమండ్రి సెంట్రల్. ఈ గడ్డం గడ్డం పీకాడు కదా మొన్న, వీరికి కూడా గడ్డం పీకాది మొన్న అంటే తిరుపతిలో ఎవరు పోల్చుకోలేకపోయారు ముఖ కవలికలో. వీళ్ళు ముఖ కవలు అన్ని కూడా మారుతాయి. మనం అందరం కూడా చూద్దాం. మళ్ళీ యథాస్థితికి కృష్ణా జిల్లా ఆ ప్రాంతం అంతా కూడా వస్తుందండి. వీళ్ళకి శాశ్వతంగా ఆ ప్రాంత రాజకీయాల్లో లేకుండా మనం కాదండి. మొన్న జూన్ 8వ తారీఖున ఎవరైతే తిరగబడ్డారో ప్రజానీకమో ఆ ప్రజానీకమే మళ్ళీ వాళ్ళకి రాజకీయంగా శాశ్వతంగా అక్కడి నుండి తరిమి కొడతారండి. మళ్ళీ వేరే పార్టీ వాళ్ళకి వేరే నాయకులు వస్తారు తప్ప గొడవలని గ్యాంగ్ అనేది కానీ గన్నవారి గుణవ ఆయన ఉల్లమనేని గ్యాంగ్ కానీ లేదా అక్కడ ఉన్న జోగి రమేష్ గ్యాంగ్ కానీ పేర్ని నాని గ్యాంగ్ అని పవన్ కళ్యాణ్ కరెక్ట్
ఈ బోర్డు శతకోటి లింగాలు ఇది బోర్డు లింగాలు ఈ నాణ్యులందరూ కూడా ఈ బోర్డు లింగాలు అందరి పని కూడా తప్పనిసరిగా ఇది కొద్ది రోజులు మాకు టైం ఇవ్వాలి. మీరు మొదటి 6 మాసాల్లోనే చేశారంటే అటువంటి పరిపాలన చూడాలి, సంక్షేమం చూడాలి. ఏమో మరి ఇక అంటే కరెక్టే గానీ ఈ మెయిన్ వాళ్ళు అసలు వదిలిపెట్టారు కదా, ఎక్కడ వారి మీద చట్ట ప్రకారం కూడా చర్యలు ఉండట్లేదు కదా. సార్ అంచెలంచెలుగా వస్తాము, కొంచెం మాకు టైం ఇవ్వండి, కూటమికి ఊపిరి పీల్చుకునే వాడు మమ్మల్ని. మీరు ఊపిరి పీల్చుకునేసరికి వారు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏం లేదు వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా ముక్కుతో ఊపించుకున్నానండి. ఇంకేం ఊపిరి పీల్చుకుంటారు, ఇంకా ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నారు. ఇంకా సమయం తీసుకుంటే నవీన్ గారు నాకు